మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఉప్పాడ 2 నెలలు ఒకసారి బయట తీసుకోండి. 2 నెలలు నేను సినిమాలకి దూరంగా ఉంటాను, సినిమాలకి కుదరదు. 2-3 నెలలు ప్రజా సమస్యల పట్ల, ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాటికి ఉన్న సమస్యల పట్ల వాటి మీద బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరి అలా అంటే పవన్ కళ్యాణ్ గారు మనలాంటి అభిమానులంతా ఏమైపోవాలి? అంటే ఇప్పుడు 20 రోజులు ప్రజల కోసం, 10 రోజులు అభిమానుల కోసం, 10 రోజులు సినిమాలకి కేటాయిస్తే కొంత బాగుండిద్దనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతే, సినిమాలు దూరం అయిపోతే ఇబ్బంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ చూస్తున్నాం, అసలు నిధులు కానీ ఇవన్నీ మరి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదండి. కరెక్టే, అది దానికి సమయం 20 డేస్ పెట్టినా, ఒక 10 డేస్ షూటింగ్, సరే కనీసం 7 రోజులు 23 రోజులు ప్రజలకు ఇచ్చిన ఒక 7 రోజులు షూటింగ్ చేస్తే, ఎందుకంటే వారి సినిమా కోసం ఎదురు చూసేటువంటి అభిమానులు కూడా చాలా ఎక్కువ, వారి సినిమా ద్వారా ఇచ్చేటువంటి మెసేజ్ కూడా చాలా ఎక్కువ, సినిమా ద్వారా వారి రాష్ట్రానికి తెలియజేసేటువంటి కమ్యూనికేషన్ కూడా చాలా గొప్పది. అందుకని కొంత టైము కేటాయిస్తే మంచిది అనేటువంటి భావనలు కూడా ఉన్నాయి. సరే, బయట ఉందా? బయట ప్లీజ్, బయట ప్లీజ్. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి, మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మరి నేను చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. ఉప్పాడలో అభినందన సభ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మీ వల్లనే నేను ఇక్కడి దాకా వెళ్ళాను. మీకు ఏ విధంగానైనా సరే పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తా అని చెప్పిన పరిస్థితి ఉంది.